నమస్కారం. ఇటీవల రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి తమిళనాడుకి అంటే ముఖ్యంగా భారతదేశానికి అటుపక్కన శ్రీలంక దేశానికి మధ్యన తమిళనాడు నుంచి రామనాథపురం జిల్లాకు సంబంధించి కొద్ది దూరంలో ఉండి శ్రీలంకకి పశ్చిమాన 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కచ్చదీవు ఆ ప్రాంతం వివాదాస్పదంగా మారింది. దీనికి రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, అట్లాగే సామాజిక సమస్యల మీద ఆధారపడి ఉంది. ఈ కచ్చదీవుల ప్రాంతం పాక్ జలసంధిలో భాగంగా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ అధీనంలో అన్ని దేశాలు ఉన్న శ్రీలంక కానీ, భారతదేశం కానీ, బర్మా కానీ, అటుపక్క మన పాకిస్తాన్ ఇప్పుడు ఏర్పడ్డ పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ కూడా మాల్దీవ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉండేవి. కానీ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఒక్కొక్కటి విడిచిపెడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏ దేశానికి ఆ దేశం విడిపోవడం జరిగింది. దాంతో స్వతంత్ర రాజ్యాలుగా అవతరించినాయి. ఈ సందర్భంగా మనకు ఏదైతే కచ్చతీవు ఇవాళ వివాదాస్పదమైన కచ్చతీవు ఇటుపక్క అటుపక్క పెద్దగా జనావాసం లేని ప్రాంతం. అది ఒక చర్చి మాత్రమే ఉంది. అక్కడ చేపలు పట్టుకోవడానికి మాత్రమే అటు శ్రీలంక జాలర్లు, ఇటు భారతదేశ జాలర్లు కూడా వెళ్ళేవాళ్ళు. ఈ దేశంలో చాలాసార్లు ఘర్షణలు జరిగే సందర్భాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా శ్రీలంక దేశం మన మీద ఆధారపడుతూనే, మన సముద్ర జలాల్లో అటుపక్క ఉంటూనే రెండు దేశాల బొమ్మ వేయకుండా పటం వేసే పరిస్థితి, శ్రీలంక పటం వేయకుండా మన భారతదేశ పటాన్ని నిర్వచించలేము. బంగ్లాదేశ్ పటాన్ని పక్క విడిచిపెట్టవచ్చు, పాకిస్తాన్ పటాన్ని పక్క విడిచిపెట్టవచ్చు, గ్యాప్ చూపించవచ్చు. కానీ శ్రీలంక పటం మాత్రం మన భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నట్టే కిందికి ఉంటుంది. దానికి సముద్ర జలాల ఒప్పందాలు, అంతర్జాతీయ జలసంధి, అంతర్జాతీయ జలాలు వీటన్నిటి ప్రాధాన్యత వహిస్తే అది వేరే సంగతి. కానీ వాళ్ళ కచ్చదీవు సమస్య ఎందుకు వచ్చింది? ఎప్పుడో 1974లో మరి అక్కడ సిరిమావ బండారునాయకే, వీటి పక్కన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ప్రతిసారి రావణ కాష్టంలో జరుగుతున్న సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని ఒక ఆలోచన చేస్తే, కచ్చదీవు మా దేశానికి పశ్చిమ తీరంలో కిలోమీటర్ దగ్గరనే ఉంది కనుక మాకు విడిచిపెట్టండి, పాక్ జలసంధిలో భాగంగా మాకు విడిచిపెట్టండి అని చెప్పి శ్రీలంక కోరడం. దాని మీద ఎలాంటి రాజ్యాంగ సవరణ లేకుండానే ఆ దీవి అటుపక్కన వాళ్ళు చూపించుకోవడానికి ఎట్లా పట్టణంలో అన్ని దీవులు కనపడతాయి, శ్రీలంక కనపడుతుంది, భారతదేశం కనపడుతుంది. కనపడడంలో తేడా లేదు కనుక దాని మీద హక్కుల్ని అటిస్తూనే ఆ చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి అందరికీ హక్కు ఉందని, దానికి వీసా అవసరం లేదని, అట్లానే ఆ దీవులకు వెళ్ళి చేపలు పట్టుకోవడానికి కూడా ఎలాంటి ఆటంకాలు ఉండవనే ఒప్పందాన్ని కుదిరించుకున్నారు. కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు ఎన్నికల్లో రేపు విజయం సాధించాలంటే ఇట్లాంటి సున్నితమైన సమస్యలు లేవనెత్తి తప్ప సాధ్యం కాదు. ప్రజల సమస్యల నుంచే రాజకీయం చేయవచ్చు అనే ఒక దాన్ని వెలికి తీశారు. దానిలో భాగంగా చాలామంది ఈ భారతీయ, ముఖ్యంగా తమిళ జాలర్లు అక్కడికి వెళితే చాలాసార్లు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. శ్రీలంకలో ఇప్పటికి కూడా చాలామంది, వందలాది మంది జాలర్లు మనకు అక్కడ జైల్లో ఉన్న సందర్భం చూసాం. అంటే అంతర్జాతీయ జలాలలో శ్రీలంక జలాలకు ప్రవేశించినట్టు రుజువు చేసి వాళ్ళు జైళ్ళలో మగ్గుతున్నారు. దానివల్ల ఈ ఏదైతే కచ్చదీవు ఉన్నదో దానిలో కూడా చేపలు పట్టడానికి వెళ్ళి చాలామందిని మరి శ్రీలంక ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది కనుక ఇవాళ ఈ ద్రోహం చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న డిఎంకే అని చెప్పి మోడీ ఆరోపిస్తూ దాని మీద పెద్ద ఎత్తున సంచలన ప్రకటన చేశారు. దాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ కొంతవరకు బీజేపీకి అనుకూలంగా ఉన్న, తమిళనాడు ఎప్పుడు అనుకూలంగా లేదు. ముఖ్యంగా హిందీ భాషకు వ్యతిరేకంగా ప్రతిసారి పార్టీలకు అతీతంగా, మిత్రపక్షాలకు అతీతంగా అటు డిఎంకే కానీ, ఇటు అన్నా డిఎంకే కానీ, కాంగ్రెస్ రుద్దపోయిన హిందీని, బీజేపీ రుద్దపోయిన జాతీయ పార్టీలుగా కేంద్ర ప్రభుత్వం రుద్దపోయిన ప్రతిసారి కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మిత్రపక్షంగా ఉంటూనే చాలాసార్లు. ఆ రకంగా ఈ కచ్చదీవు విషయంలో గతంలో డిఎంకే స్టాండ్ ఏమిటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కచ్చదీవును అటు పక్క దీవుల్ని అటు పక్కన శ్రీలంకకు అప్పచెప్తున్న క్రమంలో వాళ్ళు తిరగబడ్డారు, వ్యతిరేకించారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ డిఎంకే అంటకాగుతుంది కదా, దీన్ని ఆసరా చేసుకొని ఈ విషయాన్ని సున్నిత విషయాన్ని బయటకు తీసి ఇవాళ మోడీ గారు దాని మీద పెద్ద ఎత్తున వివాదాన్ని రేపారు. అంటే తమిళనాడు ప్రజలు కచ్చతీవు మాది, మా ప్రాంత జాలర్లు అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు, ఈ హక్కును తీసేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ దాంతో అంటగాగుతున్న డిఎంకే ప్రభుత్వం అని చెప్పి దాని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావాలని, అంటే వేలు వంకర పడితే వెన్న వస్తుంది అంటారు కదా, అదే రకంగా ఇవాళ బీజేపీ ఆ సీసాలో నుంచి భూతాన్ని బయటకు తీసింది, కచ్చతీవు భూతాన్ని.
ఈ భూతం బయటకు రాగానే అంతటా ఆక్రమిస్తుంది కదా, పొగ బయటకు రాగానే మన కళ్ళు మండినట్టు మొత్తం అంతా కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇది పెద్ద ఇష్యూగా మారింది. ఇవాళ డిఎంకే డిఫెన్స్లో పడ్డది. ఆనాడు మేము వ్యతిరేకించామని చెప్తూనే మేము అదే అధికారంలోకి వస్తే దాని సంగతి మాట్లాడతాం అంటున్నారు. మీరు అధికారంలోకి ఎట్లాగో తమిళనాడులో ఉన్నారు, కేంద్రంలో అధికారంలోకి మీరు రారు కదా, మరి ఆ సంగతి ఏందని అంటున్నారు. బీజేపీ నాయకుడిగా ఇటీవలనే అత్యంత ప్రభావశీలంగా పనిచేస్తున్న అక్కడి రాష్ట్ర అధ్యక్షుడు మరి అన్నామలై ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఆఫీసర్గా పనిచేశారు. మరి వారు ఇవాళ దూకుడుగా వెళుతూ బీజేపీ ఇచ్చిన అస్త్రాన్ని సమర్థవంతంగా వాడుకుంటున్నారు. డిఎంకేకు అన్నాడీఎంకి వ్యతిరేకంగా వాళ్ళు ద్రవిడ పార్టీలు చేసిన పనిది, గతంలో కాంగ్రెస్తో ఎప్పుడో ఒకసారి అంటగాగి ఈ పని చేశారని చెప్పి కచ్చతీవులను రాజకీయంగా మలుస్తున్నారు. విషయం ఏంటంటే కచ్చతీవులో సముద్ర జల సంపద కోసమే అక్కడ మనకు సముద్ర మన ఏమంటే మత్స్య సంపద కోసమే ఆ పని అని అక్కడ కొత్తగా జనావాసాలు లేవు, దానివల్ల ఎవరికి వచ్చే లాభం లేదు. కానీ ప్రధానంగా మత్స్య సంపదను ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళు జాలాలు అక్కడికి వెళ్ళొచ్చు అనే దాని మీద నడుస్తున్నది. కనుక పాక్ జలసంధిలో సున్నితమైన ప్రాంతాల్లో సున్నితమైన అంశంగా ఉన్న దీన్ని ఇవాళ రాజకీయంగా ఇటు బీజేపీ అటు డిఎంకే కాంగ్రెస్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రజలు శలభాలుగా మారకుండా ఉండాలంటే ఇవాళ రాజ్యాంగాన్ని సవరించి వారికి అప్పచెప్పలేదు కనుక మళ్ళీ ఆ కచ్చతీవులను మేము అధికారంలో రాగానే మళ్ళీ మేము తీసుకుంటామని ప్రకటిస్తున్నాం. ఆనాటి కంటే ఇవాళ శ్రీలంక చాలా వీక్గా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం 2022లో జరిగి పెద్ద ఎత్తున వచ్చింది, అది ఇంకా సమస్య పోలేదు. అటు చైనా బిగికౌగిల్లో ఇప్పటికి పోర్టులు అప్పగించి విమానాశ్రయాలు అప్పగించి జలసంధిలో పాక్ జలసంధిలో జోక్యం చేసుకునే పరిస్థితిలో చైనా ఉన్నది. అట్లాగే శ్రీలంకను కూడా మెల్లమెల్లగా కబళించే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంగా మోడీ దీన్ని సమర్థవంతంగా ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చి ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇటుపక్క నిరుత్తరులైన కాంగ్రెస్ డిఎంకే మేము గతంలో వ్యతిరేకించామని డిఎంకే అప్పుడు ఇచ్చాం కదా, మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ సమస్యను మళ్ళీ ఎందుకు లేపుతున్నారని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ అట్లా అనడం లేదు. తమిళనాడులో ఈ తీవ్రమైన సమస్యగా దీన్ని చిత్రీకరిస్తూ రేపొద్దున ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే కచ్చతీవును మళ్ళీ భారతదేశంలోకి కలుపుతాము అని చెప్తున్నారు. అంటే ఈ దశలో విశ్వమంతా ఒక రకంగా మోడీ మానియా పెరిగి మోడీకి మద్దతు లభిస్తున్న కాలంలో మరి ఒకసారి మూడోసారి హ్యాట్రిక్ కొడితే మోడీ చాలా అనుకున్న సంస్కరణలతో పాటు ఇట్లాంటి సంస్కరణలు చేయగలుగుతారనే నమ్మకం కూడా తమిళనాడులో కొంతవరకు ఏర్పడింది. అందుకని అన్నామలై కూడా కొంత తమిళనాడు బీజేపీ కూడా మద్దతు పెరుగుతుంది అంటున్నారు. మరి ద్రవిడవాదాన్ని విడిచిపెట్టి మరి ఉత్తరాది పార్టీ అయిన బీజేపీని ఆదరించి 1-2 ఎంపీ సీట్లు ఇస్తారా, లేదు ఇక్కడికే చాలు మీ ఆధిపత్యం అంతవరకే ఉండనియండి, మీకు మేము మద్దతు చేస్తాం, మీరు మాకు మద్దతు చేయండి, అంతవరకే పరిమితం అని చెప్పి మరి ద్రవిడ పార్టీలు ఊరుకుంటాయా అనేది కాలం తెలుస్తుంది. ఏదైనా సరే కచ్చతీవు సమస్య అటు శ్రీలంక భారతదేశ సంబంధాలలో మార్పులు తీసుకొస్తాయా, అట్లానే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులకు ఈ కచ్చతీవు దీవి వివాదం పెద్ద ఎత్తున పనికొస్తుందా అనేది వేచి చూడాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి రేపు ఈ సమస్య ఎంత తీవ్రంగా ప్రభావితం చూపించింది ప్రజల మీద, లేదు చూపించలేదు అనే సంగతి తేలుతుంది. అప్పటిదాకా మనం వేచి చూడాల్సింది. నమస్కారం.